ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది, లడ్డూలో ఏవో మిక్స్ అయినాయి అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు అవనియండి, ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ సాగుతున్న నేపథ్యం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్షను పూనారు. దీక్ష విరమించడానికి ఆయన తిరుమల కొండలు ఎక్కారు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా లైవ్లో చూస్తున్నాం. తిరుమల కొండల మీద ఆయన ఉన్నారు. నిన్న అలిపిరి నుంచి ఆయన పాదయాత్రతోటి కొండ మీదకి రావడం జరిగింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే వసతి గృహం ఉన్నదో ఆ వసతి గృహంలో పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారిగా మనం అక్కడ విజువల్ రూపంలో చూడవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా ప్రమాణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండే విధంగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అవనియండి, లేకపోతే ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూడాలి అన్న ఆత్రం వాళ్ళలో కనిపిస్తున్నది. అందుకనే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. మరోవైపు జనసేన నాయకులు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ దగ్గర రావడం జరిగింది. అయితే నిన్నే పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. ఎవరు కూడా తిరుమల కొండకు రావద్దు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. మనం వచ్చింది ఒక పవిత్రమైన కార్యం కోసం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళ అభిమానం పోయేది కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి ముఖ్య నాయకులు కూడా చాలా మంది తరలి రావడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, హైదరాబాద్ నుంచి కూడా జనసేన ముఖ్య నాయకులు పలువురు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సర్వం సిద్ధమైంది. ఆయనతో పాటుగా వాళ్ళు ఎవరైతే ముఖ్య అనుచరులు ఉంటారో వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడం సిద్ధమైంది. అయితే కొంతమంది ఇక్కడ అధికార ప్రతినిధులు ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉండి, జనసేన తిరుపతి నాయకులు ఉన్నాయండి, వాళ్ళందరూ కూడా లైవ్లో మనతో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాం, పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏ రకంగా ఉంటుంది, ఈ 3 రోజుల పర్యటనలో వాళ్ళ కార్యాచరణ ఏంటండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఆయన గత కొన్ని రోజులుగా ఇక్కడ జరిగిన అపచారాన్ని నివృత్తి చేయడానికి దీక్ష కూడా పోవడం జరిగింది. నేను అలిపిరి నుంచి అడగడానికి రావడం జరిగింది. ఆయన షెడ్యూల్ ఏంటి సార్? ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇంకొక 10 to 20 minutes బయలుదేరేస్తారు సార్. దాని తర్వాత దర్శనం అయిపోతే వెంగమాంబలో ఫుడ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఫుడ్ అంతుందా లేదా, గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే తప్పులు ఎవరైతే భక్తులు ప్రశ్నించారో దాన్ని మనం నివృత్తి చేశాం, కానీ ఆయన పర్యవేక్షించడానికి వెళ్తారు. దాని తర్వాత ఇక్కడికే వస్తారు. దాని తర్వాత షెడ్యూల్ అయితే మేము చెప్పకూడదు, ఎందుకంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. రేపు సాయంత్రం అయితే వారాహి సభ ఉంటుంది. అది బాలాజీ కాలనీ తిరుపతిలో ఉంది. రూట్ మ్యాప్ కూడా మన అలిపిరి నుంచి డౌన్ అయ్యే రూట్ మ్యాప్ ఉంది. ఇంకా అది సజెస్ట్ చేయలేదు, బట్ పెండింగ్ లో ఉందండి. అంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా ఒక టూర్ వస్తున్నది అనేసరికి ఒక ఆందోళన ఉండదు, ఒక టెన్షన్ ఉండదు. అందులో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇదేని 3 అంచెల భద్రతా ప్రమాణాలు అంటున్నారు. సెక్యూరిటీ పరంగా కానీ ఆయన పర్సనల్ సెక్యూరిటీ పరంగా కానీ అంత సేఫ్గా ఉందా? చాలా చాలా సేఫ్ గా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు అంతా పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధ్యక్షులుగా వచ్చారు. ఫస్ట్ టైం మాకు ఆనందంగా ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఈరోజు ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేయడానికి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. కాబట్టి చాలా ప్రొటెక్షన్ ఉంది. మా పర్సనల్ టీం కాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ మొత్తం ఇక్కడ కంట్రోల్లో ఉన్నారు. నేను కూడా ప్రత్యక్షంగా గమనించాను. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఆయన ప్రతి నిమిషం ఆయన గమనించుకుంటున్నారు. నేను అలిపిరి నుంచి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే అంత బందోబస్తు అంశంలో కానీ లేదా జనసేన ఎవరు కూడా రావద్దు ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంది అన్నది, ఆయన ఇబ్బంది పడ్డారు అని చెప్పిన వార్తల నేపథ్యం. కళ్యాణ్ గారు అంటేనే ఇంకొక అభిమానం, ఆయనకి ఎలా ఉంటారో ఫ్యాన్స్ అని తెలుస్తుంది. అటు తిరుపతి ఇంకా ఆయనకి ఎలాంటి అభిమానం ఉంటుందో పీఆర్పీ నుంచి మనం చూస్తున్నాము. సో ఎక్కడ ఆయన అభిమానులు తగ్గరు. కానీ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఎక్కడికక్కడ అంచే ప్రయత్నం చేసి ప్రతి ఒక్క 500 meters కి ఒక రోప్లు కట్టి మరీ రిస్ట్రిక్ట్ చేశారు. అయినా కూడా జనాలు ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఫస్ట్ స్టేజ్ అంతా వస్తారా లేదా బాస్ అని. తర్వాత సార్ వచ్చారు, స్వాభావికంగా జరిగింది. ఎక్కడికక్కడ అభిమానులు కోఆపరేట్ చేశారండి. సో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. దీక్ష ఈ రోజు విరమించినట్టేనా? ఇంకా దర్శనం అయిన తర్వాత చూడాలండి. అది ఇప్పుడు పూజ జరుగుతోంది లోపల. దీక్ష విరమిస్తారా లేకుంటే రేపు వారాహి సభ తర్వాత విరమిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారంగా ఆయనతో పాటుగా దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ చాలా మంది జనసైనికులు వీళ్ళందరూ వెళ్తున్నారు. అది కూడా లిమిటెడ్ చేశారు. సార్ మేము గత ప్రభుత్వం లాగా 50 మందిని 100 మంది తీసుకుపోయే ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి రిస్ట్రిక్ట్ చేసి మాకు డిప్యూటీ సీఎం గారు చెప్పింది కూడా అంటే లిమిటెడ్ పర్సన్స్ తోనే దర్శనానికి వెళ్తున్నారు. ఇది పక్కాగా నోట్ చేసుకోండి. అధికారం ఉన్న ఇదితో ఎంతమంది దర్శనం తీసుకుపోవడానికి కూడా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోవట్లేదు. లిమిటెడ్ పర్సన్స్ 6 నుంచి 12 మంది లోపలే తీసుకుపోతున్నారు.
సో మరొకటి డిక్లరేషన్ అనే అంశం, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలనే రాలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేశారు ఆ రకంగా చేశారని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వాటిలన్నిటికీ ఈరోజు ఒక చెక్ పడే విధంగా ఈయన ఉంటుందా? తిరుమలలో రాజకీయ కోణంలో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మేము గత ప్రభుత్వం లాంటి రాజకీయ కోణంలో తిరుమలను చూడట్లేదు, ఆధ్యాత్మిక క్షేత్రంలో చూస్తున్నాను. కానీ గట్టి జవాబు, ఎలా అంటే గట్టి జవాబు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. వారాహి సభ ముందర ఈ 100 రోజుల పనిలో మేము చేసిన అభివృద్ధి గురించి, అలాగే గత ప్రభుత్వంలోని తప్పుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెటర్ రాస్తున్నాడో మోడీ గారికి, మా సీఎం గారు మీద, అలాగే డిప్యూటీ సీఎం గారు, అన్ని విషయాల గురించి మాట్లాడడానికి సంసిద్ధంగా ఉండండి. మొత్తం 2 days పర్యటన పెట్టుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందండి ఆయన ఉండడం అన్నది? లేదండి, ఆధ్యాత్మికంగా స్వామివారు దీక్షలో ఉన్నారు కాబట్టి, సో అది కూడా ముగింపు దశకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఆయన స్వామివారి దీక్ష ముగింపు చేసుకోవడం కోసం ఆధ్యాత్మికంగానే ఉంటారు తప్ప వేరే ఎటువంటి మీటింగ్స్ అయితే లేవు. సో 2 రోజుల పాటు వెంగమామ ఉన్నాయండి, వేరే అవసరం ఏదో అన్నమాచార్య సంకీర్తనలను ఇలాంటి వాటిలో కూడా పాల్గొంటారని వచ్చింది, అదంతా కరెక్ట్? సంకీర్తనల్లో ప్లస్ స్వామివారి దీక్షలోనే ఉండబోతున్నారు, ఎక్కడ కూడా పొలిటికల్స్ చేయడం లేదు, రేపు వారాహి సభ మీద మాత్రమే మాట్లాడబోతున్నారు. భద్రతా ప్రమాణాల అంశంలో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏ రకంగా? పర్ఫెక్ట్ గా, చాలా బాగా ప్రతి ఒక్కరు ఆయనని కాపాడుకునే ప్రయత్నం, ఆయన ఇబ్బంది పెట్టకూడదన్న ఇదిలోనే ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఆయన దీక్షలో ఉన్నారు, మీరు ఫోటోల కోసం ఎగబడాల్సిన సమయం ఇది కాదు. సో అది కన్సిడరేషన్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ స్వామివారి దీక్షకు వచ్చిన ఆయన్ని సాఫీగా దీక్ష చేసుకొని ఒక డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు, సంతోషపడాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రేపు వారాహి దానికి సంబంధించి ఏంటి, ఇదే రాజకీయ ప్రసంగమా లేకపోతే దీని మీద ఏమైనా మాట్లాడతారా రేపు ఆయన కిందకు వచ్చినప్పుడు, తిరుగుతూ వచ్చినప్పుడు? రాజకీయ కోణంలో కూడా ఉంటుంది, ఎందుకంటే తిరుపతిలో జరుగుతోంది, వారాహి మీద కూర్చొని మాట్లాడబోతున్నాం కాబట్టి. అలాగే సీఎం గారు కూడా ఉంటారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఎగ్జాక్ట్గా మాకు కూడా కరెక్ట్గా ఇంకా తెలియదు. బట్ మా 100 రోజుల పరిపాలన ఎలా జరిగింది, అలాగే గత ప్రభుత్వంలో తప్పులు ఎలా ఉన్నాయి, రెండింటిని ఎండకడతాం. ఎస్పెషల్లీ ధార్మిక సంస్థల టీటీడీ గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఎలా అనిపిస్తుందండి? ఒకప్పుడు మీరు చెప్పారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాయండి, యువరాజ్యం అధ్యక్షుడిగా వచ్చారు, ఆ తర్వాత జనసేన అధ్యక్షుడిగా వచ్చారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం దీక్షలో వచ్చిన పవన్ కళ్యాణ్ అసలు చాలా ఎక్సైటెడ్గా, చాలా ఆనందంగా, మా ఆనందానికి అవధులు లేవు. అది ధార్మిక సంస్థకి ఆయన ఒక కాపాడే ఒక యోధుడిలా కనపడుతున్నారు. నిన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా మీరు చూశారు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. ఒక డిప్యూటీ సీఎంగా ప్లస్ అలాగే ధార్మిక సంస్థని కాపాడుతూ స్వామివారి భక్తులని ఆనందపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారండి. మాకు ఒక దేవుడిలాగా ఆయన రూపంలోనే కనిపిస్తున్నారు. తిరుపతి నుంచి ఎంతమంది వచ్చారు? మీ బ్యాచ్ మొత్తం తీసుకొచ్చారా? ఆయన వద్దని చెప్పిన మొత్తం అందరు వచ్చాం, కానీ డిస్టర్బ్ చేయట్లేదు, దూరంగా ఉండి ఆయన చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే అండి. ఎక్కడ ఆయనకి ఇబ్బంది పెట్టేలాగా, సెక్యూరిటీకి ఇబ్బంది పెట్టేలాగా మేము ఎలాంటి కార్యక్రమం చేయట్లేదు. మాకు ఆయన మీద ఉన్న ఒక భక్తో లేకుంటే నమ్మకమో చూసుకోవడానికి వచ్చాం అంతే. ఏమనిపిస్తుందమ్మా కళ్యాణ్ గారు ఇలా రావడం? చాలా హ్యాపీగా ఉంది. డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది. మా హ్యాపీనెస్ కి అవును, ఆయన కనిపించరు కదా, ఆయన చూడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆయన ఎక్కడో ఉన్నారు గెస్ట్ హౌస్ లో, ఎందుకు ఆ రకమైన తపన? మనకు కనిపించరు. దేవుడు మనం చూడరు, కానీ దేవుడిని చూడడానికి మనం వెళ్తాం కదా. దేవుడు మనం చూడడు, కానీ మనం దేవుడిని చూడడానికి ఎందుకు వస్తాం? సో మా దృష్టిలో ఆయన మాకు దేవుడే. పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుడు, మా భక్తులు. ఓకే, జనరల్ గా ఏంటంటే జనసేన ఆ టీం అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక హీరో కాదు, ఒక నాయకుడు కాదు, భక్తులు అని చెప్తుంటారు. అదే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంటుంది అమ్మా ఆయన చూస్తుంటే? ఆయన చూస్తుంటే లైక్ మనకు తెలియకుండానే లోపల ఒక గూస్ బంప్స్ రావడం, కానీ మనకు తెలియకుండానే మనలో ఒక తెలియని ఒక ఫీలింగ్, ఒక వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండా లోపల అని చూస్తే చాలా. ఆయన మనల్ని చూడని అవసరం లేదు, మన వైపు హెడ్ కూడా తిప్పని అవసరం లేదు, మనం ఆయన్ని మనం చూడాలి అంతే. అంతే దేవుణ్ణి అంటే దేవుణ్ణి చూడడానికి మనం ఎలా గుడికి వెళ్తున్నామో, ఈయన మన కోసం బయటకు వచ్చినప్పుడు ఆయన చూడడానికి. కళ్యాణ్ గారిని చూసారా? చూసాను. లైక్ చాలా ఫాలో అయ్యాము, కొంచెం దూరం ఫాలో అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఆయనకి ఇబ్బంది కలగకూడదు, ఆయన దీక్షలో ఉన్నారు, మనం చూసాము దూరం నుంచి, ఇంకా రిటర్న్ హ్యాపీ చాలా రావడం. ఈరోజు కల్తీ జరిగిందని ఆయన కలత చెంది తిరుపతికి వచ్చారు. మనం చూడలేదు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం, కానీ ఇక్కడ జరగాల్సిన పని ఒకటి ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన ఒక ధ్యేయంతో ఈ ప్రోగ్రాం చేస్తూ జనాల్ని కలవడం కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేయాల్సిన పద్ధతుల్లో అన్నీ చేసుకొని దర్శనం చేసుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇక నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ముఖ్యంగా అన్నప్రసాద కేంద్రంలో మనం చూసాం, పోయినసారి అన్నం సరిగ్గా ఉడకలేదని భక్తులు మనోభావాలు దెబ్బతిన్నవి మనమంతా గమనించాం. ఇప్పుడు అలాంటి అంశాలంతా ఎవరు లేవనెత్తారు? అలాంటి అంశాలంతా లేవనెత్తాలి. అవన్నీ మనం కరెక్ట్గా చేసినప్పుడే
జనాల్లో మనకు ఒక భక్తిభావం అనేది వస్తుంది. కాబట్టి ఆయన ఒక జయంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనం అంతా సపోర్ట్ చేయాలి. ఈ టైంలో మనం ఆయన చూడాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, తిరుమలని ఇంకా పవిత్రంగా మనం ఎట్లా మార్చుకోవచ్చు అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి లోకల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి నుంచి వచ్చాము. కళ్యాణ్ గారిని చూడడానికి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మదనపల్లి టౌన్. మేము పవన్ కళ్యాణ్ గారు చూసేందుకు నిన్న నుంచి మదనపల్లి నుంచి ఇక్కడ వచ్చాము. పాదయాత్రలో కూడా నిన్న తిరుమల కింద నుంచి పైకి వచ్చాము. ఆయనతో పాటుగా మీరు కూడా వెళ్ళారు పాదయాత్రలో కదా? ఆయన ఎవరిని వద్దు అన్నారు కదా మీరు? మేము అట్లా ఏం లేవు. ఆయన 11 రోజులు దీక్షలో ఉండి ఆయన ఒక సినిమా హీరో కాకుండా రియల్ హీరో మరి నాకేముంది యూత్ మేమంతా నడిచినాము. అతను పవన్ కళ్యాణ్ గారిని మేము 2029 ముఖ్యమంత్రిగా చూడాలని మా టార్గెట్. తిరుమల ప్రక్షాళన చేసేదానికే పవన్ కళ్యాణ్ గారు దీక్ష పొందినారు. ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారు వెంగమాంబ క్యాంటీన్ కూడా ఈ పొద్దు చూస్తున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈ 2 రోజులు ఇక్కడే ఉంటారు మీరు ఆయనతో పాటు? అతనితోనే ఉంటాం, ప్రసక్తే లేదు. రేపు వారాయుధాన్ని కూడా పాల్గొంటున్నాం అందరము. మదనపల్లి నుంచి మా వెహికల్స్ కూడా వస్తున్నాయి, 4-5 మంది వస్తున్నాయి మా వాళ్ళంతా. మేమంతా పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన నాయకుడు అసలు ఎందుకు పనికిరాడు, ఆయన ఒక సర్పంచ్ కూడా నిలబడినా గెల్లలేడు అనే స్థాయి నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయి. అదే కదా చూపించారు కదా, 21కి 21 2 ఎంపీలు ఇండియా రికార్డు చూపించారు. ఈ కామెంట్ చేసే పేటింగ్ కుక్కలకి ఒరిజినల్ బుల్లెట్ షాట్ ఇచ్చినాడు, ప్రజలు ఇచ్చినారు. వీళ్ళు చేసే తిరుమలలో నీళ్లు పొద్దు 60 రూపాయలు లెక్క నీళ్ళ బాటలు అమ్ముతున్నారు. నీళ్ళ బాటలు అమ్ముతున్నారంటే నీళ్ళు అమ్ముతుంటే 10 వారం 3 రోజులు ఉంటే 600 రూపాయలు అవుతాయి. నీళ్ళు అమ్ముకునే దుస్థితికి వైసీపీ వచ్చింది. గడ్డిలో స్కామ్, నెయ్యిలో స్కామ్, అన్ని స్కాములు చేసిన వైసీపీకి పెద్ద బుద్ధి చెప్పినారు ప్రజలు. దీన్ని ప్రక్షాళన చేసి పవన్ కళ్యాణ్ గారితో మేము ఎల్లవేళ జరుగుతాం. ఇది ఇక్కడ పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడ ఏవైతే ఇబ్బందికర అంశాలు ఉన్నాయో, నెయ్యి అంశం అనివ్వండి, లేకపోతే ప్రసాదంలో జరిగిన అపచారం అంశం అనివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయాలు చేసే విధంగా అయితే కాదు ఆయన టూర్ కాదు. ప్రత్యేకంగా ఇక్కడ భక్తి భావాన్ని, ఒక ఆధ్యాత్మిక చింతనతో ఆయన రావడం జరిగింది. అందుకని ఆయన దీక్షను కూడా ఇక్కడే విరమించుకున్నారు. నిన్న అలిపిరి నుంచి ఆయన పాదయాత్రతో కూడా రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఏవైనా లోపాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా అన్నది పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి సారించి ఎటువంటి లోపాలు లేకుండా భక్తులు మనస్ఫూర్తిగా ఆ తిరుమలేశుని దర్శించుకునే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తిరుమలగిరిలో ఏర్పాటు చేయడానికి నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారు నడుపించారు. ఇంకా ఫ్యాన్స్ గురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం నలుమూల నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానులందరూ కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వద్దు అని చెప్పినా సరే మేము ఆయనతో పాటు ఉంటాం. 11 రోజులు ఆయన దీక్ష చేశారు. ఆ దీక్ష నుంచి ఆయన విరమించి సేఫ్గా వెళ్ళినంత వరకు కూడా ఆయనకి మేము అండగా ఇక్కడే ఉంటాం అని చెప్పి వాళ్ళ భక్తులు చెప్తున్నారు. మేమంతా కూడా ఆ భగవంతుని చూడడానికి వచ్చిన ఆ ఫీలింగ్ని ఇక్కడ చూపిస్తున్నారు తిరుమలేశుని కొండ మీద కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలకైతే ఇది నిలవ కాదు. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం గురించి ఏమి మాట్లాడే పరిస్థితి లేదు. రేపు సాయంత్రం తిరుపతికి ఆయన కిందకు కొండ దిగుతారు. కొండ దిగిన తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా అదే వారాహి ఎక్కడైతే ఆయనకి సక్సెస్ చూపించిందో అదే వారాహి వెహికల్ మీద ఆయన అక్కడ ప్రత్యేకంగా ఆయన ప్రజలతో కూడా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో 3 అంచెల భద్రత, ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా, భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.